సప్న సప్న 8 అవుతుంది లేమ్మా, నేను అన్ని పనులు చేసేసా, వంట పని ఒకటే ఉంది. అత్తమ్మ ఒకటే తలనొప్పి, కొంచెం చేతన అవ్వట్లేదు అత్తయ్య. అందుకే అలా పడుకున్నాను, లేకపోతే పొద్దున్నే లేచేదాన్ని. సరేనమ్మా, ఇక పడుకో, ఇక కాసేపు అయిన తర్వాత వంట కార్యక్రమాలు మొదలు పెడదాం. వద్దిన పడి దొంగేశారు, నాకు తెలియదా ఇటు నా దగ్గర చిత్ర విచిత్రాలు చెప్తాను, చెప్తా దీని సంగతి. అమ్మా అంత దిగాలుగా ఉన్నావు. ఎలా జరిగిందిరా ప్రయాణము? అంతా కులాసేనైనా? ఆఫీస్లో పనులన్నీ ముగించుకొని వస్తున్నావా? అంతా అయిపోయాయమ్మా ఈ రోజుతో. నువ్వేంటమ్మా అలా దిగాలుగా ఉన్నావు? ఏం చెప్పమంటావురా శేఖరు, ఈ పొద్దు నుంచి రాత్రి దాకా పనులన్నీ చేసి చేసి చెయ్యి లేవట్లేదు, కాలు లేవట్లేదు. ఏం చేయమంటావురా? సరైన తిండి తిందామన్నా కూడా సరైన కూర కూడా లేదు. ఇక నా పరిస్థితి అదో గత అయిపోయింది. అమ్మా సప్న లేదా? సప్న వంట వండట్లేదా? వేళ నువ్వు పోయి 4 రోజులు అవుతుంది. 4 రోజుల నుంచి నాకైతే మామిడికాయ పచ్చడినే పెడుతుంది, కానీ దాంతోనే తింటాను. ఇక ఎవరికైనా చెప్పుకుంటే సిగ్గు చేయడానికి చప్పుడే కూకుంటాను. ఇక సప్న సప్న అండి పిలిచారు. అప్పటి నుంచి పిలుస్తున్నా, ఇప్పుడు వచ్చావు. లేచానండి, కాస్త తలనొప్పిగా ఉంటే. కుంటి సాకులు చెప్పకు, తలనొప్పి వచ్చింది కాలు గుంజుతానే అని. అమ్మ ఎన్నని చూసుకుంటుంది, వయసు మీద పడిపోతుంటే నువ్వన్నా అర్థం చేసుకోలే కదా సప్న. ఏం లేదురా, ఈరోజు తలనొప్పి అని లేటుగా లేచింది, రోజు పొద్దున్నే లేస్తుంది. చిన్నగా మా ఇద్దరి మధ్య పుల్లేసి ఇప్పుడేమో వెనకేసుకుంటుంది నంగనా సత్త. పచ్చడి పెట్టినని చెప్తాను, నన్ను బదనాం చెప్తాను మా ఆయన ముందు. ఇక నేనేం చెప్పాను? ఇట్లనే ఉంటే అమ్మని చూసుకోవాలని కూడా తెలియదా? 4 రోజులు అలా పోతే ఇలా పట్టించుకోకుండా చేస్తావా నువ్వు? కాదండి ఇక్కడ ఊకోరా, ఇక తనకి కొంచెం ఆరోగ్యం బాగా లేదులే. నీకు ఇచ్చే లాస్ట్ వార్నింగ్, ఇంకోసారి ఇలాంటి రిపీట్ కాకూడదు. అమ్మని చాలా బాగా చూసుకో. నేనండి, నన్ను క్షమించండి. సంధ్య కాఫీ పట్టుకరాపో అమ్మకు నాకు. హలో సుజాత, బాగున్నావా? అవునే, మీ అమ్మాయి పెళ్ళి ఎలా జరిగింది? బాగా జరిగిందా? సారీ, నన్ను క్షమించే, మీ అమ్మాయి పెళ్ళికి రాలేకపోయాను, కొంచెం ఒంట్లో బాగా లేదు. అమ్మ టీ తీసుకోండి. అరే సుజీ, నేను తర్వాత మాట్లాడతా. అత్తయ్య టీ అలా పక్కన పెట్టారు. టీ బాగాలేదమ్మా, అసలే తాగాలనిపించట్లేదు. సంధ్య అయితే బాగా పెడుతుంది. సంధ్య ఊరికి పోయింది, పోయి వచ్చిన తర్వాత పెట్టించుకొని తాగుతా. వచ్చావా? నీకోసమే వెయిట్ చేస్తున్నాను, కొంచెం మంచిగా టీ పెట్టిస్తావేమోనని. అత్తయ్య, మీకోసం చిటికలో నేను టీ పెట్టి తీసుకొస్తాను. అత్తయ్య టీ అమృతంలాగా ఉందమ్మా టీ అయితే, నువ్వు చేసినట్టు ఎవరూ చేయలేరు. బ్యాంక్ వెళ్ళాలి, పని ఉంది కొంచెం. జాగ్రత్తగా వెళ్ళు. ఏ అమ్మా, కొంచెం అలసటగా ఉంది, నేను జర్నీ చేసి అలసిపోయాను, కాస్త రెస్ట్ తీసుకుంటాను. సరేనమ్మా సంధ్య, విశ్రాంతి తీసుకో కాసేపు. ఏంటమ్మా స్వప్న, నువ్వు పొద్దున చేసిన పల్లి చట్నీలో అసలు ఉప్పే లేదు. మామయ్య అయితే సరిగ్గా తినలేదు అసలు. ఏంటత్తయ్య, నేను ఏది చేసినా మీకు అసలే నచ్చదు. చేస్తేనేమో అసలు టీ బాగాలేదు అని అంటారు, ఇప్పుడేమో చట్నీలో ఉప్పు లేదు, ఎవరు తినలేదు, అసలే బాగాలేదు అని అంటారు. నేను ఏది చేసినా మీకు అసలే నచ్చదు. అసలే నచ్చకపోతే మీరు ఎంత వేయాలి కారము, ఎంత వేయాలి ఉప్పు అని చెప్పచ్చు కదా, మరి ఎందుకు నన్ను అనడం? ఏంటమ్మా అంత కోపమా? ఏదో నేను ఉప్పు ఎక్కువైందని చెప్పాను, బాగా లేదని ఏం చెప్పలేదు. నీ అంటే పడదే పడదు. ఎప్పుడైనా మీ పెద్ద కోడలు మీదే ప్రేమ చూపిస్తారు ఎక్కువ. మీ పెద్ద కోడలు టీ పెడితే అమృతం, మీ పెద్ద కోడలు చట్నీ చేస్తే అమోహం. నేను ఏది చేసినా బాగాలేదనే చెప్తారు. మనం అలా అపార్థం చేసుకుంటే ఎరా, నాకు ఇద్దరు సమానమే, ఇద్దరు కోడళ్ళు, ఎవరు ఎక్కువ కాదు, ఎవరు తక్కువ కాదు. చీరలమ్మ చీరలు, జరీ చీరలు, పట్టు చీరలు, ధర్మవరం, పోచంపల్లి, ఉప్పాడ, బనారస్, అన్ని రకాల చీరలు, రంగురంగుల చీరలు, చౌక ధరకే 50% ఆఫర్. చీరలబ్బాయి డ్రా ఒకసారి. మాకు మంచి చీరలు చూపెట్టమ్మా మా కోడళ్ళకి. అమ్మా చూపిస్తా, ఇవన్నీ కొత్త లేటెస్ట్ డిజైన్స్. సంధ్య, చీరలబ్బాయి వచ్చాడు, నీకు నచ్చింది సెలెక్ట్ చేసుకుంటారా? లేదు, సంధ్య జపం చేస్తుందా? రాముడు జపం చేసినా పుణ్యమైన వచ్చేది మాకు. అత్తయ్య పిలిచారు నన్ను? లేదమ్మా, పండగ వస్తుంది కదా మనకి, సంక్రాంతి. మీ ఇద్దరు 1-2 చీరలు సెలెక్ట్ చేసుకుంటారని నేను పిలిచాను, నీకు నచ్చింది తీసుకో అమ్మా. సరే అత్తయ్య. గ్రీన్ కలర్ శారీ చూపించండి, బాగుంది. బాగుంటుంది, ఇప్పుడు ఇదే ట్రెండింగ్ డిజైన్. నాకు ఈ శారీ చూపించండి, బాగుంది. కిందిది ఇది కూడా చాలా లేటెస్ట్ ట్రెండింగ్ డిజైన్, ఇప్పుడు చాలా మంది కట్టుకుంటున్నారు దీన్ని. సరే, నాకు గ్రీన్ కలర్ ప్యాక్ చేయండి, ఎంతనో చెప్పి మా అత్తమ్మ డబ్బులు ఇస్తుంది. నాకు గ్రీన్ కలర్ అని వచ్చింది, నేను గ్రీన్ కలరే తీసుకుంటాను. నేను ముందు చెప్పాను నాకు గ్రీన్ కలర్ నచ్చిందని. నా చీర ముందే సెలెక్ట్ చేసి పెట్టుకున్నాను. నువ్వు రెడ్ అన్నావు, ఏదో కలర్ అన్నావు, మళ్ళీ గ్రీన్ అంటావు. అందరికి గ్రీన్ అంటే ఎలా అమ్మా, ఏదో ఒకటి తీసుకోండి. సంధ్య అక్క తీసుకుంటుందిలే గ్రీన్ కలర్ శారీ, నువ్వు వేరే చీర సెలెక్ట్ చేసుకోరాదు, ఎందుకు వచ్చిన గొడవ? ఏంటి ఎప్పుడు నేనే కాంప్రమైజ్ అవుతూ రావాలా ప్రతి దాంట్లో? నన్ను ఎప్పుడు ఎవరు చులకనగానే చూస్తున్నారు, ఏంటో ఏమో. ఇష్టాలకు కోరికలకు ఇక్కడ గుర్తింపే లేదు. ఆ చీర వేరే తీసుకో అన్నందుకు ఇన్ని మాటలు అంటున్నావు. కుటుంబం అన్న తర్వాత కొన్ని సర్దుకుపోవాలి. సర్దుకపోతా మా పుట్టింటికి పోతే ఇక నా వల్ల కాదు ఇక్కడ ఉండడం. ఇక అమ్మో నాయన, మీకు దండము, మీ కొడుకు దండము.
ఈ మీ పెద్ద కోడలికి సంధ్యారానికి దండము. హాయ్ ఫ్రెండ్స్, హలో. ఇప్పుడు అప్లోడ్ చేసిన వీడియో ఇది మీకు బాగా నచ్చే ఉంటుందని నేను అనుకుంటున్నాను. ఇలాంటి మరికొన్ని వీడియోస్ చూడాలనుకుంటే మన హెచ్వి కార్టూన్ క్రియేషన్ని సబ్స్క్రైబ్ చేయండి. కింద ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేస్తే నేను కొత్త వీడియోస్ చేసినప్పుడు మీరు చూడవచ్చు. బై బై ఫ్రెండ్స్, టేక్ కేర్.